హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మాత్రం మన ఈ కొడిపే వలలు వేసిన చిన్నవి ఇవేమి ఏవి పడతాయి అంటే మీకు ఒకసారి చూస్తా మొత్తం చందా కొడిపే పడుతుంది. వావ్, ఎట్లా పడ్డా చూడండి, గజ్జి గజ్జి. ఇవాళ మాత్రం మొత్తం ఇదే షికారి. దీన్ని మాత్రం తీసి వరుగు ఇవ్వాలి. వీటిని మాత్రం అక్కడ నుండి ఎత్తుకుంటా దమ్ము నా పెట్టు సర్కాన్ చూడండి, అది మొత్తం అంగడంగడి ఎత్తుంది. పరక కొడిపే మాత్రం బాగా పడ్డది. చందా కొడిపే ఖతర్నాక్ ఉంటుంది అండి. ఇది 2 రోజులకు మొత్తం ఎండుతుంది మనకు. ఇక కూరకు జర కరువు లేకుండా ఉంటుంది. అప్పుడప్పుడు ఇవి వేసుకొని వెళ్తే అమ్మడానికి అయితే సూపర్ చేయొచ్చు, కానీ ఆస్ట్ వస్తుంది, బాగా ఆస్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ పట్టుకొని వేసినా మనం ఎట్లుంటుంది అంటే రైలు లెక్క ఉంటుంది. దీనికి ఎక్కడ అంటే నేను దాదాపుగా అయితే ఆ గజానికి కోటి బెండ్ ఉంటుంది. దాని పక్క పంటే పోతాను నేను. పరక మాత్రం చందమ మాత్రం ఖతర్నాక్ పడ్డది. ఇది పక్క పంట పోతాను కనబడుతుంది అనుకుంటా. చందమ మన ఎట్లున్నదంటే రైలు పట్టాలు పడ్డోడు అయితే పడ్డది. ఈ పిట్ట సల్లగా తెల్ల పిట్టలు ఉంటాయి చూడండి, అవి మునుకు దంస్తాయి. ఇంకోటి అవి నీరుగాకులు అంటారు కర్రీ, అవి మొత్తం పత్తు వీటే మడి తిరుగుతున్నాయి. అదాగో తిరుగుతున్నాయి, ఇటు పట్టడానికి తిరుగుతున్నాయి. చూడండి వెనక బెండ్లుగా పడుతున్నాయి లైన్. అక్కడ నుండి పోయి ఎత్తుకుంటూ వద్దాం. ఎట్లా ఎంత లేదు అన్న 2 కిలో 3 కిలో పడుతుంది. 2 కిలోలు ఇది ఎంత తెలుసా ఫ్రెండ్స్? 2 రోజులల్లో మొత్తం క్లోజ్గా ఎండుతుంది. ఆ ఎండు అయితే మాత్రం ఖతర్నాక్ ఎండుతుంది. ఇవాళ మాత్రం ఇవే వలలు వేసిన నేను. ఈ చాండ్రలు అయ్యాక అప్పుడప్పుడు వేసి వరుగు చేసుకుంటాను అనమాట. వరుగు చేసుకుంటే ఇక మనకు టమాటాలకో లేకపోతే అప్పుడప్పుడు ఏం కూర లేకపోతే ఇంత అంత దాన్ని వేసుకొని మంచిగా వండుకొని తినచ్చు. మస్తు ఉంటుంది అన్నట్టు దీనికి. చందమామ కొడిపే సన్నగా ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది. ఇప్పుడైతే ఇది పడ్డది, ఇంకా పొద్దుకిన కొద్దీ ఇంకా పడుతుంది. కానీ కాకపోతే ఇక చాలు, మనం అయితే పట్టుకపోతా. అసలు యాక్చువల్గానైతే ఇప్పుడు వేయాలి కానీ కొంచెం మొదలు వేసిన, ఎందుకంటే బొమ్మగాళ్ళు పెట్టాలని వేసిన. బొమ్మగాళ్ళకు మాత్రం ఆ పరకాయ చూసిన నేనైతే ఎత్తుకొని పోదాం. ఇక్కడ మాత్రం ఇది ఉడవిక రాదు, ఇంటికాడనే ఉడవిక్కోవాలి. ఇదే దడ. ఇక్కడ నుండి మన రైలు పట్టాలు ఎత్తుకుంటే చూడండి, ఇంకా కొద్ది అయినాక ఎత్తాలి. పొద్దుకిన కొద్ది బాగా పడుతుంది, కానీ అయినా పడ్డది. ఆ పడ్డకాడికి అయితే మనకు చాలు, ఎక్కువ ఆపచ్చినద్దు. అసలు ఏంటంటే ఇక ఇప్పుడు వేయాలి. ఇది ఇయ్యాల సిమాట మాత్రం వేసిన. దాదాపుగా నాకు 2 కిలో పడ్డ చాలు. కిలో వరకు అయితే కంపల్సరీ అవుతుంది. 2 కిలోల పచ్చి చేప అయితే కిలో వరకు ఖచ్చితంగా అవుతుంది. కిలో వరకు కొనాలంటే దాదాపుగా ఈ వరకు మాత్రం 400 కిలో 500 కిలో ఉంటుంది. 500 రూపాయల కిలో అమ్ముతారు వీటిని. ఏది మనకు మార్కెట్లో అమ్మాలంటే హోల్సేల్ మాత్రం హోల్సేల్కే 300-350 ఉంటుంది కిలోకు. 300 ఉంటుంది, 350 కావచ్చు, 350 రూపాయలు కిలో. ఇప్పుడు మాత్రం ఎత్తుకపోతున్నా. ఇక్కడ ఒకటి పడ్డది ఇచ్చాను. ఇది జర పల్సా పడ్డట్టుంది, కానీ ఇక్కడ చూసిన కన్నా అయితే బాగానే పడ్డది. ఈయనైతే జర పల్సనే ఉన్నది, ఇటు మొక్కం లేదు. ఎందుకంటే జర ఒకడ పడది, ఒకడ బాగా పడుతుంది అన్నమాట. ఇది ఇటు లేదు అంటే మనం సిమెంట్ ఇయ్యాలని వేసినాం కదా, ఎటు పడుతుంది ఏం కథ అని మనం తెలుసుకోవాలి దీన్ని. ఇదే చందం అంటారు. 2 పడ్డాయి ఇక్కడ. మనం ఇప్పుడు లేవట్టినా చూసినా ఫస్ట్ ఆడినైతే మాత్రం బాగా పడ్డది. అది దాదాపునైతే అట్లా పడితే మాత్రం 2 కిలోలు గ్యారంటీ అవుతుంది. ఇటు పల్సా పడ్డది బాగా, లేకపోతే ఎరక తిన్నాయి మొత్తం. ఇంకో వలలన్నీ పొట్టు ఇంపి. అదే పరక అది ఎరక తిన్నది ఫ్రెండ్స్, మొత్తం తిట్టే మాత్రం టకాటక ఎరక తిన్నట్టుది. అది ఎరక తిన్నది కాబట్టి జరా అంత ఇగ్గింది. దాని తలికాలు నింపింది బ్యాంచు. దీనికి కావాలి ఉండాలన్నట్టు. నేను లేనిడా అటు పోయినా కాబట్టి జర ఇక్కడ నుండి ఓ దారి పడ్డాయి. ముచ్చేప అవి ఒక మూడు చేపలు అంటారు ఫ్రెండ్స్. ఇవి ఒక మూడు చేపలు. ఒక మూడు చేప, ఇది ఒకటే మూతుంటుంది. ఇవి కూడా మనం వండుకునేది ఎండుతుంది, కానీ ఇటు జర ఎక్కువ వల్లేదు. కొంచెం పలస పడ్డది, బాగా పలస పడ్డది, కొంచెంలో కాదు. అసలు ఎక్కడ నుండి మంచిగా పడ్డ చూడాలి, ఆ నుండి వేసుకుంటే బాగుంటుంది. అటు వేసేది ఉండే నేను, ఇటు ఒకరు పడుతుంది అనుకుని ఇటు వేసినా, కానీ తక్కువ పడ్డది. ఒక్క వల అయిపోయింది, ఒక వలకు చాలా తక్కువ పడ్డది. కొంచెం సిక్క పడితే ఇంకా బాగుండు అనిపిస్తుంది. గిట్ల పడాలి, గిట్లన పడాలి. ఇక్కడ పడే చూడు, ఇట్లన పడాలి. ఇటు జర అటు ఒక వల పెట్టు, చాలా డౌన్. అంతటా పడనంటే పడుతుందా? పడదు. ఇటు ఒక దారిగా పడేది ఫ్రెండ్స్. ఇగో ఇది చూడండి, ఈ అడుగులు ఉన్నాయి వేయి నుండి. ఇట్లా ఇంకెంతకన్నా ఒత్తు కూడా పడుతుంది. ఒత్తు పడ్డది, పడుడా కాదు పడ్డది. ఇక చూడండి లేతలేదు, మొత్తం తాడు ఎలా పడ్డది ఇది. మనం ఎన్నో కాడ మాత్రం మనకు నక్కని దొక్కుడే ఉంటుంది. ఎర్ర వరకు పడ్డదండి దీనికి.
ఎర్రవరక మనకు బొమ్మెకి అక్కడికి వస్తుంది. బొమ్మెకి కూడా పెట్టాలని నేను కూడా దాన్ని వేసిన నేను ఇంట్లోనే ఉన్నది. ఆ బొమ్మెకి గాలాలు పెట్టాలని పెట్టిన. ఏయ్ ఇక చూడండి సూపర్ పడ్డది. ఇది కదా పరక, ఇట్లా పడాలండి. ఇట్లా పడితే మస్తు ఉంటుంది. ఇగో ఇది ఒక ముద్దకాయ, దిగో ఈడొక్క ఎర్రవరక పడేది. నాకు ఎర్రవరకలు దాన్ని పడకుండా దీన్ని పడ్డాయి. ఆ బొమ్మల గాలాలు పెట్టాలి కదా, ఇలా బొమ్మల గాలాలు పెడతా. వావ్, వీడొకటి పడ్డది. అరే ఎర్రవరకలు దీనికి ఎందుకు పడ్డాయి? ఈ పరకలు తినచ్చడానికి వచ్చినట్టున్నది ఎర్రవరకలు. ఇవే బొమ్మగాలలు పెట్టేటి ఇవి అసలు ఏవి గతి లేక అవి పెట్టరు కానీ ఇవే సూపర్ పడ్డది ఫ్రెండ్స్. ఈ నుండి మాత్రం ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఎర్రవరక కూడా ఎక్సలెంట్ పడ్డది. ఇగో చందమామ అయితే ఖతర్నాక్ పడ్డది ఫ్రెండ్స్. డోకా లేదు. వావ్, డోకా లేకుండా పడ్డది. ఒక్క 2-3 రోజులు వేసుకోవాలి వరకు ఎక్కడికి వస్తుంది. ఇది వరకు కూరకు ఎండాకాలం కోస అవుతుంది కదా, అందుకొరకే ఇవి వేయాలని వేసిన. మనకి ఎర్రవరకలు బెస్టే పడ్డాయి. ఈ బురతాన్ని చూడండి ఎట్లా పడ్డాయి. వావ్, ఇట్లా పడాలి. ఇట్లా పడితే మస్తు అనిపిస్తుంది చూడండి, ఎక్సలెంట్ పడ్డది. చెప్పే దాని ఎక్కింది. ఇవి ముద్ద ముద్ద ఇగో ఇవి మంచిగా పడ్డాయి. ఒక్క తప్పకడైతే చూసిపోతాయి. ఇవి బుక్కకొక్క ముద్ద తినచ్చు. ఇది బుక్కకొక్కటి పెట్టుకుంటా తినచ్చు ఇవి, ఎందుకంటే మస్తు ఉంటాయి. వరుగు ఖతర్నాక్ ఉంటుంది. వరుగు అయినా పచ్చి తినాలంటే పచ్చి మనం దీన్ని పొతం చేయలేము అన్నమాట. పచ్చిది చేయాలంటే ఏం రాకుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి ఇక, కానీ ఖతర్నాక్ ఉంటాయి. పచ్చి కూడా ఖతర్నాక్ ఉంటుంది. ఇది నాయనకుంట్లం, ఇది నాయనకుంట్లం పడ్డది. ఇక ఇక్కడ ఇక పోతాను. ఇగో ఇది నాయనకుంట్లం. ఇది నాయనకుంట్లం. ఇది ఒక మూతి చేప కాదు, ఒక మూతి దానికి మూతి ఒక్కటే ఉంటుంది అన్నట్టు. దీనికి 2 ఉన్నాయి కాబట్టి ఇది నాయనకుంట్లం అంటారు. దీన్ని 2 మూతులు. ఈ నుండి మాత్రం బ్రహ్మాండంగా పడ్డది ఫ్రెండ్స్. ఇక చూడండి ఎర్రవరక చూడు కొద్దిన్నది. ఇగో ఎర్రవరక ఈ మాత్రం సూపర్ పడ్డది. ఇట్లా పడితే బాగుంటుంది. ఒకప్పుడు ఏం పడలే, గిట్నే చేపలు పడకపోతే మాత్రం మొత్తం చాలా మంది ఇలానే తెచ్చుకున్నాం. ఇలా తెచ్చుకొని వేసినాం. ఎత్తే మొత్తం వరుగు చేసుకొని పోయి ఇటే మస్తు పడ్డది. అటు నుండి ఒక వలకైతే మాత్రం మళ్ళీ ఇటు వంకన మాత్రం మస్తు పడ్డది. ఇగో ఇట్లా పడాలి కదా, ఇట్లా పడితే బాగా మస్తు అనిపిస్తుంది. ఇది చూడండి. ఆహా, కాడ రేవ్ అన్నది కరెక్ట్ మనకు దొరకకపోతే కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి మనకు రేవ్ కరెక్ట్ దొరకక అది వేస్ట్ అయిపోతుంది అన్నట్టు. మళ్ళీ మనం కొత్త వేసినప్పుడు రేవు దొరకదు జర. ఇంకా మబ్బులు మాత్రం ఇంకా బెస్ట్ పడుతుంది. మబ్బులు వేయాలి కానీ సూపర్ పడుతుంది. ఈ పిట్టలు లేకముందే ఇది ఎప్పుడు వేయాలంటే మనం మబ్బులు అయితే మబ్బులు ఒక 5 గంటలకు చేసినామా, వేసినాక మొత్తం సేపటి జల్లు ఎత్తాలి. లేకపోతే పిట్టలు వచ్చినాయి అనుకో పొరకపోటు చేస్తాయి. వావ్, ఇట్లా వాడాలి. ఇంతకన్నా ఇంకా చిక్కగా బాగా పడుతుంది. ఇది అరుజు పడుతుంది. అరుజు అంటారు దీన్ని. వదిలిపెడదాం మనకి ఎందుకు. ఇది ఎండది మనలేదు దీంతో అటుగా దీని ఎందుకు. ఇది 2 ఏళ్ళకి ఏతే పడుతుంది చూసిన పెద్ద అరుజు. ఇక అది విడిపోయింది. అది అరుజు అంటారు. అది ఒకప్పుడు మేము అవి మంచిగా బండి కట్టుకొని పోయి అమ్మకొచ్చేది. ఇప్పుడు ఎక్కువ రవ్వులకు పాపులకు అలవాటు అయ్యారు. అవి ఎక్కువ తింటలేరు. ఇక అవి అమ్మటానికి వదిలేము. ఇగో ఇలా మస్తు పడ్డాయి గడిపే. ఇక్కడ పెద్ద నాయకుట్లో పడ్డది. ఈ కూర మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఖతర్నాక్ ఉంటుంది. ఇది మన ఇప్పుడు నేను వేసిన చూసిన అది గాళ్ళకు వేసి ఎత్తిన చూసిన వాటికి బాగా పడతాయి అవి. ఇవన్నీ అవి వండుకుంటే మస్తు ఉంటుంది. మన ఏది కూర కొబ్బరికాయ లెక్క ఖతర్నాక్ ఉంటుంది. తిన్న కొద్ది మజా అనిపిస్తుంది. ఇవి ఎండేసి మాత్రం ఎంతలా మనం రాకుడు అవసరం లేదు ఫ్రెండ్స్. వీటిని మాత్రం రాకుడు అస్సలే అవసరం లేదు. గంపలు పోసి గిరిగిట్లా అని ఆయన కథ ఎండ పోసుడే. ఎండ పోసినాం అనుకో 2 రోజుల కథ. మళ్ళీ ఇది అట్టి చేపల దప్పడం పెట్టచ్చు, అట్టి చేపల కూర వండుకోవచ్చు, అన్నిట్లా పనిచేస్తుంది. ఇటు దారిగానే పడ్డది. అక్కడ నుండి మంచిగా ఉంటుంది కానీ గట్టే ఒక్క వాళ్ళకు వాళ్ళే ఫ్రెండ్స్. నాకు ఇగో తీసిన కొద్ది వస్తుంది. ఇక చూడండి తీసిన కొద్ది
ఇంకా ఇంతకన్నా ఒత్తు పడుతుంది కర్రేగానే కొంచెం అలా పొద్దుగాల ఇప్పుడు వేసేస్తాలి అటు వేసి తెత్తాలి అంతే ఇక చందా తెల్లగా ఉంది చందా కానీ బాగా ఒత్త అయితే మళ్ళీ ఇంకా ఒత్త అంటే ఆశపడకుండా పడుతుంది ఇక అయినా ఇది దారు మనం వేసినందుకైతే వరువు చేసుకుంటానికి కండ్ర కూడా పడుతుంది రేపు ఎలా పడుతుంది చూద్దాం రేపు వేస్తా కంపల్సరీ మళ్ళా ఇటు పడ్డా చూడండి ఇగో ఇట్లా పడాలి వావ్ ఇక చూడు ఇక చూడండి ఇగో కదా కేక కేక ఇగో ఇక్కడ కడకే పడ్డా చూసినావా కట్టకని ఇక్కడ పడ్డది వచ్చి అబ్బా ఇగో అంతొక్కెత్తు ఈడొక్కెత్తు అరే ఖతర్నాక్ పడ్డది సూపర్ అంటే సూపర్ పడ్డది ఓకే ఫ్రెండ్స్ అయిపోయినాయి ఇవి పోయి ఇంటికాడ తీసి ఎండ పోవచ్చు ఇక వరకు తయారు చేద్దాం రెండు దడలు అవసరం దీనికి రెండు దడలు చిన్న చిన్నవి కదా తీసేవారు లేట్ అయిందన్నమాట అయ్యో 2 కిలో అయితే పడ్డాయి ఈ సీతారామ చెట్టులు వీటిని మాత్రం ఇప్పుడు ఎండ వేద్దాం 2 రోజులకి ఎడతాయి 2 కిలో అయినాయి ఇవి మాత్రం పడ్డాయి వీటిని మాత్రమే ఇప్పుడు పొద్దుగాల ఎండ వేయాలన్నట్టు సాయంత్రం నైట్ 11 అయింది తీసేవారికి చిన్న ఒక్కొక్కటి తీసుడు కదా ఇవి మాత్రం తీసేవారికి ఇవి అయినాయి ఇవి పడ్డాయి ఇప్పుడైతే ఇవి ఎండేద్దాం దగ్గర వాటి ఇట్లా అమ్మ గట్టిగా ఉన్నాయి మెత్త వాళ్ళే ఎందుకంటే మనం వీటిని కడు కూడా అవసరం లేదు ఇట్లా పెట్టి తెల్లగా ఎంత మంచిగా కనబడుతుంది చూడండి నీట్గా ఓకే అవసరం లేదు పోయి ఎండేస్తే మొత్తం అంతా ఎండేసాం అనుకో రేపటి వరకు మాత్రం పొట్టు క్లోజ్గా ఎండుతాయి ఇప్పుడైతే పైన ఎండేద్దాం కింద పోతే మొత్తం దుమ్మున్నది అసలు ఇవి క్లీన్గా కడగాలి క్లీన్గా కడిగితే బాగుంటుంది ఇక అయ్యో మట్టి ఉసుకంటుంది అసలు కింద పడితే కింద అయితే బాగా జల్లెండు ఓకే బస్